ప్రస్తుత కాలంలో కొంతమంది జనాలు ఎలా ఉన్నారంటే, మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, తమ తప్పులను దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. మన మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం గురించి తక్కువగా ఆలోచించాలి, మరి భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి. ఎక్కడైతే నీ అవసరం ఉండదో, ఎక్కడైతే నీకు విలువ ఉండదో అక్కడ నువ్వు అవకాశం కల్పించుకొని మాట్లాడినా కూడా దాన్ని అనవసరంగానే చూస్తారు. ఎక్కడైతే నీ మాటలకు ఎక్కువగా పట్టించుకోరో వాళ్లకు నీ అవసరం లేదని అర్థం చేసుకుని దూరమైపో. నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళు కన్నా నువ్వు బాధపడితే చూడాలనుకునే వాళ్లే ఎక్కువ ఉంటారు. ఈ లోకంలో నీకు కిందలాగేందుకు ఉంటుంది, తట్లుకొని నిలవవు. ఈ లోకం నీకు ఓడించాలని ఉంటుంది, పోరాడి గెలువు. జీవితం అంటేనే పోరాటం. నీతో ఉన్న డబ్బు ఎవరి కోసమైనా సంపాదించవచ్చు, కానీ నీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసం మాత్రమే ఖర్చు చేయాలి. పిల్లలకు ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టం విలువ తెలిస్తేనే కదా వారికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మనకు అనుకూలమైన సమయం కోసం వేచి చూడకూడదు. మనకు పూర్తిగా అనుకూల సమయం అంటూ ఎప్పుడు ఉండదు. విషయం పట్ల సమర్థత గల సమర్థలకు అవకాశాలు ఎదురు నడుస్తూ వస్తాయి. మనిషి యొక్క జీవితం సార్థకం అవ్వాలంటే ఎక్కువ ఊహించడం, చెప్పుడు మాటలు వినడం, చెడ్డగా ఆలోచించడం మానేయాలి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. ఒక వ్యక్తి గురించి అతని కథలు వినాలంటే పక్కవాడిని అడగండి, మరి నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. మీరు ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు దానిని రహస్యంగా ఉంచండి. అందులో విజయం పొందిన తర్వాత మీ ఫలితాలను అందరికీ చూపించండి. ఈ కలియుగంలో మంచితనం అనేది కేవలం మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికి రావడం లేదు. ఎన్ని జనాల ఎంగిలితో తుడిసినా మనం అపవిత్రంగా భావించేది కేవలం ఒక డబ్బుకు మాత్రమే. మనిషి యొక్క జీవితం నాశనం అవ్వటానికి తప్పుడు పనులే చెయ్యనవసరం లేదు. తప్పుడు వారితో సవాసం మరియు అలాంటి వారిని నమ్మినా కూడా చాలు. అన్నది మాటే కదా, ఏమవుతుంది కదా అని తేలికగా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకి నరాలన్నింటికీ జీవం పోసే గుండె గాయపడుతుందని గుర్తించుకో. ఈ లోకంలో నీకన్నా గొప్పవాడు, నీకన్నా తక్కువడు ఈ భూమి మీద ఉండవచ్చు, కానీ అచ్చం నీలాంటి వాడు మాత్రం అస్సలు ఉండడు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోకు.